అదంతా కాకుండా అతనికి కాన్స్టిట్యువెన్సీ కూడా మార్చిన తర్వాత ఎక్కడ వీలైతే అక్కడ సత్తెనపల్లి కాకుండా ఇప్పుడు గుంటూరులో డాన్స్ చేశాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంకొకసారి ఊరుకోము, ఇష్టం వచ్చిన వీరవిహంగమైన ప్రసంగాలు నువ్వు చేయకూడదు, ఎవరిని ఎలాంటి మాటలు అనకూడదు అని చెప్పి స్టర్న్ వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ అంబటి రాంబాబు బయటకు వచ్చి పొరపాటున చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ లోకేష్ గారి పేరు కానీ తీస్తే ఈసారి ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఫ్లేవర్ ఎలా ఉంటుందో చూపించారు అతనికి. ఇది ఫ్లేవర్ అన్న మాట అంటే మీరు తప్పుగా అనుకోవద్దు. బేసికలీ ఎవరి అగ్రెషన్ సరిపడా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అంబటి రాంబాబు ఆ రోజు కారులో కూర్చుని పారిపోయాడు తప్ప అక్కడే సెంటర్లో బహిరంగంగా నుంచుని మాట్లాడుంటే అంబటి రాంబాబు పరిస్థితి ఏమయ్యేది చెప్పండి? ఎంత బాధగా ఉండుండేది. సో అంబటి రాంబాబుని పోలీసులు కాపాడారు. యాక్చువల్గా చాలా పువ్వులాగా తీసుకెళ్ళి పువ్వులాగా బయట తీసుకొచ్చారు. చాలా చాలా మర్యాదగా పోలీసులు అంబటి రాంబాబు ప్రాణాన్ని చాలా సేఫ్గా లోపలుంచి అగ్రెషన్ అంతా తగ్గిన తర్వాత బయటకు తీసుకొచ్చారు.